టు కైరా ప్రజ్ఞ బ్లాగ్స్ అండి. సో ఈరోజు ఏంటంటే నేను ఇడ్లీని ఇలా చేసుకుంటున్నాను. నేను మిగిలిపోయినాయి, సో అట్లా అని చెప్పేసి చేసుకుంటున్నాను. చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని అందులో పెరుగు, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోండి. వేసుకున్నాక టాస్ చేయాలండి. టాస్ చేసిన తర్వాత ఎట్లా అంటే ఒకసారి చేత్తో కొంచెం అలా అలా అనాలి, ఎందుకంటే కొంచెం అలా విరిగిపోతాయి ముక్కలు, కాబట్టి అలా చేత్తో ఇలా అలా మెదిపేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి కడాయిలో నేను డీప్ ఫ్రైకి తీసుకున్నాను. ఒక్కొక్కటి వేసేసుకొని ఇది బాగా ఎట్లా అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి. అలాగా నేను ఇప్పుడు ఏంటంటే ఒక ప్యాన్ తీసేసుకొని ఇందులో ఏంటంటే తరిగిన అల్లము, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసేసుకొని ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉన్నాం, ఇంతకు ముందు కూడా వేసాం కాబట్టి. సో ఏంటంటే అందులో పసుపు, కారం, ఉప్పు, తర్వాత చికెన్ మసాలా వేసేసుకొని చక్కగా ఇలా మంచిగా వేంపేసి సిమ్లో పెట్టి చేయండి. దాని తర్వాత ఈ ఇంగువ కూడా వేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా అంటే టాస్ చేయండి ప్లస్ లేదంటే కలపండి. ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని